హలో యానిమీ లవర్స్. ఈ రోజు నేను రికమెండ్ చేయబోయే యానిమీ ఒక ట్రైన్ ట్రావెల్కి సంబంధించిన యానిమీ. ట్రైన్ ట్రావెల్కి సంబంధించిన యానిమీస్ చాలా తక్కువ. వాటిలో ఒక బెస్ట్ యానిమీని అయితే రికమెండ్ చేస్తున్నా. యానిమీ నేమ్ వచ్చి ఎరేజ్డ్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ యానిమీ. ఈ యానిమీ స్టోరీ ప్లాట్ ఏమిటంటే, ఈ యానిమీ స్టోరీలో 29 సంవత్సరాలున్న సాతురుతో స్టార్ట్ అవుతుంది. సాతురో ఈ యానిమీలో మెయిన్ క్యారెక్టర్. సాతురో ఒక డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు. సాతురోకి ఒక రివైవల్ పవర్ అయితే ఉంటుంది. అంటే తన ముందు ఏదైనా ప్రమాదం జరిగితే ఒక 5 మినిట్స్ వెనక్కి రివైవల్ అయ్యి ఆ ప్రమాదాన్ని జరగకుండా ఆపగలడు. ఒక రోజు సాతురో తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని నైట్ ఇంటికి వెళ్ళేసరికి తన మదర్ ని ఎవరో అన్నోన్ పర్సన్ మర్డర్ చేసి వెళ్ళిపోతాడు. సతురో తన మదర్ చనిపోవడం చూసి పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే పక్కింటి వారు చూసి సతురో చేతికి రక్తం అంటుకోవడంతో తనే తన అమ్మను చంపేశాడని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు వచ్చి సతురోని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉండగా సతురో పవర్ రివైవల్ యాక్టివేట్ అవుతుంది. అయితే ఈసారి 5 మినిట్స్ వెనక్కి కాకుండా 18 ఇయర్స్ వెనక్కి అయితే తీసుకెళ్తుంది. అంటే సతురో స్కూల్ డేస్ కి తీసుకువెళ్తుంది. సతురో చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఎందుకంటే తన మదర్ చనిపోవడానికి తను 18 ఇయర్స్ వెనక్కి రావడానికి గల కారణం ఏమిటి అని కనిపెట్టాలని అనుకుంటాడు. అయితే సతురో తనకి ఎంతో ఇష్టమైన ఫ్రెండ్ని కిడ్నాప్ కాకుండా ఎలా కాపాడాడు, తన మదర్ని చంపిన వాడిని ఎలా కనిపెట్టాడు అనేది తెలియాలంటే ఈ యానిమీని అయితే చూడాల్సిందే. ఈ యానిమీ మీరు ఇంతకు ముందే చూసి ఉంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ యానిమీ కాబట్టి మీరు విలన్ని ఎన్నో ఎపిసోడ్లో కనిపెట్టారో కామెంట్ చేయండి.